మనలో కొద్ది మందిలో థైరాయిడ్ సమస్యలు అనేవి అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళలో చాలా అధికంగా కనిపించడం సమస్య ఇది. ఈ రీసెంట్ టైమ్స్లో థైరాయిడ్లో ఏంటంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనేటటువంటి ప్రాబ్లం అనేది డెవలప్ ఉంది. దీన్ని హాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం. ఏంటి ఆటో ఇమ్యూన్ కండిషన్? సో నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మనకు తెలియకుండా మన మన లోపల మన ఇమ్యూనిటీ అనేది మన సెల్స్కి లేదా మన టిష్యూస్ ఎగనెస్ట్గా వర్క్ చేసి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఇది రావడానికి ఏంటి కారణం? ఎగ్జాక్ట్ రూట్ కాజ్ ఎవరో చెప్పలేము. బట్ కొంత జెనెటికల్ టెండెన్సీస్ ఉండొచ్చు, లేదు అంటే మన లైఫ్ స్టైల్లో మనం ఉండే విధానం, ఇంతకు ముందు నుంచి పాస్ట్ హిస్టరీ, లైక్ ఇంతకు ముందు నుంచి మన హెల్త్ అనేది ఎలా మెయింటైన్ అయ్యింది. సో కొన్ని రకాల డిసీజెస్ వేరే మందులు వాడుతూ దాన్ని సప్రెస్ చేయడం జరిగిందా, లేదు అంటే విపరీతమైనటువంటి మెంటల్ స్ట్రెస్ ఏమైనా గురయ్యామా, అది కూడా కాదు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు చూసుకుంటే కనుక కాస్మెటిక్స్ ఎక్కువగా వాడేటటువంటి వాళ్ళు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ డెవలప్ అవుతున్నాయి. సో వీటిలో హాషిమోటోస్ థైరాయిడైటిస్ కూడా ఒకటి. సో ముఖ్యంగా వాళ్ళు వాడే లిప్స్టిక్స్ కావచ్చు, లేదంటే ఫేషియల్ రిలేటెడ్ కావచ్చు, దేనికైనా వాళ్ళు వాడే కొన్ని కాస్మెటిక్స్ వల్ల కూడాను ఆటో ఇమ్యూన్ కండిషన్స్ డెవలప్ అవుతున్నాయి. ఇది రీసెంట్ స్టడీస్లో తెలిసింది. సో డెఫినెట్గా ఈ హాషిమోటోస్ థైరాయిడైటిస్ ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే గ్రంథి, ఇక్కడ మెడ దగ్గర ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ అనేది పైకి ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. దానితో పాటుగా బాడీ అనేది చాలా వీక్నెస్ గురవుతారు. కొన్ని రకాల థైరాయిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తుంటారు. లైక్ విపరీతమైన హెయిర్ ఫాల్ అవ్వడం, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, స్కిన్ విపరీతంగా డ్రై అయిపోతూ ఉండడం, అలాగనే మొత్తం బోన్స్ అన్ని వీక్ అవుతూ ఉండడం, జాయింట్ పెయిన్స్ రావడం, నర్వ్ పెయిన్స్ రావడం, ఇలాంటి చాలా రకాల కండిషన్స్ ఉంటాయి. అండ్ ఇది ముఖ్యంగా ఏంటంటే కొద్దిమంది ఏంటంటే థైరాయిడ్ లెవెల్స్ చూసుకున్నామండి నార్మల్గానే ఉన్నాయండి అని చెప్తారు. బట్ ఇక్కడ మీరు చూడాల్సిన థైరాయిడ్ కేవలం T3, T4, TSH ఒకటే కాదండి, యాంటీబాడీస్ టెస్ట్ కూడా చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఇవి చెక్ చేయించుకుంటే కనుక క్లియర్గా అవి ఎక్కువగా ఉండడం కనిపిస్తుంది. ఆ లెవెల్ అయితే ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనకి ఆటో ఇమ్యూన్ కండిషన్ డెవలప్ అవుతుంది అనేది మనం గుర్తించాలి. సో ఎప్పుడైతే ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ డెవలప్ అవుతాయో థైరాయిడ్ గ్రంథి అనేది లోపల నుంచి డ్యామేజ్ అవుతూ ఉండడం, తర్వాత థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ పూర్తిగా దెబ్బతినడం, అది మిగతా సిస్టమ్స్ మీద కూడా ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. సో మల్టిపుల్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతా బాడీ అనేది పూర్తిగా డిటోరియేట్ అయిపోవడం జరుగుతుంటుంది. సో దీనికి హోమియోపతి వైద్యంలో పరిపూర్ణమైనటువంటి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో హోమియోపతి వైద్యంలో ముఖ్యంగా ఏంటంటే బాడీ యొక్క కండిషన్ అనేది, అంటే హాషిమోటోస్ థైరాయిడైటిస్ డెవలప్ అవడానికి గల రూట్ కాజ్ ఏంటి. సో రూట్ కాజ్ ప్రకారము బాడీ యొక్క నేచర్ను బట్టి సో కంప్లీట్ సిమ్టమ్స్ అన్ని తీసుకొని, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని, ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ కానీ మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా అర్థం చేసుకొని వాటిని బట్టి హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ మందు మన శరీర తత్వాన్ని పూర్తిగా నార్మల్ చేసి థైరాయిడ్ యొక్క ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసి యాంటీబాడీస్ రియాక్షన్ని నార్మలైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు డ్యామేజ్ ఆగిపోతుంది, థైరాయిడ్ ప్రాబ్లం నుంచి మనం బయటపడడం జరుగుతుంది. సో కేవలం రెగ్యులర్గా వాడేటటువంటి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనే కాకుండా హోమియోపతి వైద్యం కూడా రెగ్యులర్గా వాడితే కనుక థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ పూర్తిగా నయం చేసుకొని మందుల డిపెండెన్సీ నుంచి కూడా బయటపడే అవకాశం అనేది మనకు వస్తుంది. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, లైక్ హైపోథైరాయిడిజం కావచ్చు, హైపర్ థైరాయిడిజం కావచ్చు, ఆర్ హాషిమోటోస్ థైరాయిడైటిస్ కావచ్చు, ఈ కంప్లైంట్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్లో డాక్టర్ని సంప్రదించాలి.